వెల్కమ్ టు మహా స్ట్రైట్ పాయింట్. నేను శివరాం ప్రసాద్. ఈరోజు మన స్ట్రైట్ పాయింట్, స్ట్రైట్ క్వశ్చన్, కాళేశ్వరంలో అవినీతి. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా బీఆర్ఎస్ గవర్నమెంటు ఆధ్వర్యంలో చేపట్టి 1,47,000 కోట్లు కాగ్ రిపోర్ట్ ప్రకారం వెచ్చించి ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ని నిర్మించారు. ఉద్దేశం మంచిది, రైతులకి నీరు అందించాలి, సేద్యానికి సహాయం అందించాలి. రైట్, మరి తేడా ఎక్కడొచ్చింది? ఆ గవర్నమెంట్ పదవీ కాలం ముగియక ముందే ఆ పైర్స్లో పగుళ్ళు వచ్చినాయి. పగుళ్ళు వచ్చేటప్పటికి డౌట్స్ వచ్చినాయి. అంటే దాని నిర్మాణం పైన, దాని క్వాలిటీ పైన, తర్వాత డిజైన్ పైన గవర్నమెంట్ మారింది. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఓడిపోయింది, కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కాళేశ్వరంలో ఏం జరిగింది అని ఒక కమిషన్ వేశారు. అది పీసీ ఘోష్ కమిషన్. ఆ కమిషన్ ఒక నివేదిక సమర్పించింది. ఆ నివేదికని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చ జరుగుతున్నప్పుడు చివరిలో రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, దీని మీద చాలా నేషనల్ ఏజెన్సీస్ దీంట్లో ఇన్వాల్వ్ అయినాయి, ఇది జాతీయ స్థాయిలో ఇన్ని ఏజెన్సీలు ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి జాతీయ స్థాయిలో ఏజెన్సీని దీన్ని ఎక్కడ అవినీతి జరిగిందనేది తేలిస్తే బాగుంటుంది, కాబట్టి దీన్ని సిబిఐకి ఇస్తున్నామన్నారు. ఆ సిబిఐకి ఇవ్వమని ఇంతకుముందు కిషన్ రెడ్డి గారు అడిగారు, సంజయ్ గారు అడిగారు, అంటే బీజేపీ వాళ్ళు అడిగారు సిబిఐకి ఇవ్వండి అని చెప్పేసి. ఈ లాస్ట్లో రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే, ఇది సిబిఐకి ఇస్తున్నాము, సిబిఐ దీన్ని ఎంక్వైరీ చేయమని మేము రిక్వెస్ట్ చేస్తున్నామని చెప్పారు. సిబిఐ ఎందుకు అంటే సిట్ వేయచ్చు, లేకపోతే వీళ్ళ మీద ఆరోపణలు ప్రూవ్ చేయొచ్చు, దాని మీద చర్యలు తీసుకోవచ్చు. వై సిబిఐ? సిబిఐ అనేది దేశం మొత్తంలో కూడా ఒక ప్రెస్టీజియస్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ. దీనికి లోకల్ పాలిటిక్స్ ఉండవు, లోకల్ పాలిటిక్స్ దీన్ని ప్రభావితం చేయలేవు. ఇది 1961లో ఎస్టాబ్లిష్ చేయబడినటువంటి సంస్థ. అరే ఆఫ్ లేట్ దాని మీద కొంత ఆరోపణలు వచ్చినప్పటికీ సిబిఐ ఎంక్వైరీలో ఒక దర్యాప్తులో నిజం తెలిసిందంటే అది విశ్వసనీయమైనటువంటి సమాచారం, విశ్వసనీయమైనటువంటి ఎంక్వైరీ జరుగుతుంది అనేది ప్రజల్లో ఇప్పటికీ నమ్మకం ఉంది. సరే, ఇక్కడికి వచ్చేటప్పటికి సిబిఐకి ఇవ్వటం ద్వారా రేవంత్ రెడ్డి గారు ఒక మాస్టర్ గేమ్ ఆడారని అందరూ అంటున్నారు. ఇట్లా తను ఏమి చేయలేదు, బీజేపీ వాళ్ళు డిమాండ్ చేశారు సిబిఐని. నేషనల్ లెవెల్ ఏజెన్సీకి అప్పచెబితే ఏ చర్య తీసుకున్నా కానీ అది బీజేపీ తీసుకోవాలి. అంటే బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి సిబిఐ ఒక నిర్ణయం తీసుకుంటే బీజేపీ తీసుకున్నట్టు. అట్లా కాకుండా ఏది చేయకపోతే బీజేపీ వాళ్ళు ఏం చేయలేదు అని నెపం బీజేపీ వాళ్ళ మీద పోతుంది. ఇది రేవంత్ రెడ్డి గారి గేమ్ ప్లాన్ అని ఒక ఆలోచన. మరి ఇంకొక ఆలోచన, రేవంత్ రెడ్డి గారు తీసుకెళ్ళి తన దగ్గర ఉన్న ఆయుధాన్ని బీజేపీకి ఇచ్చేశారా? బీజేపీకి ఇవ్వటం ద్వారా సెంట్రల్ గవర్నమెంటు 2028లో జరగబోయే ఎన్నికల్లో తెలంగాణలో గెలవాలనే ఉద్దేశాన్ని గట్టిగా ఏర్పరచుకొని ఉన్న నేపథ్యంలో ఇది ఒక ఆయుధంలాగా ఉపయోగించుకొని బీఆర్ఎస్ని తనకు అనుకూలంగా మార్చుకోవటానికి ఎన్ని ప్రయత్నాలైనా చేయొచ్చు. ఇటువంటిది సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ ఇంజురీ అన్నారు. అంటే తనకు తాను హామ్ చేసుకునేట్టు రేవంత్ రెడ్డి గారు వ్యవహరించారా? దీనికి సమాధానం కాలమే చెప్పాలి, ఏం జరగబోతుందని. ఇక్కడికి వచ్చేటప్పటికి, ఎంక్వైరీ దగ్గరికి వచ్చేటప్పటికి మన ముందున్న ప్రశ్నలు, సిబిఐ దగ్గరికి వెళ్ళగానే ఎమ్మటే ఎంక్వైరీ చేయడం అనేది ఉండదు. సిబిఐ ముందర ఒక బేసిక్గా దీంట్లో తప్పుందని తెలిస్తే ఒక ఎఫ్ఐఆర్ చేయాలి, ఎఫ్ఐఆర్ తర్వాత ఛార్జ్షీట్ చేయాలి, ఛార్జ్షీట్ చేసిన తర్వాత నిందితులు ఎవరో తేల్చాలి, నిందితులు ఎవరో తేల్చిన తర్వాత కోర్టుకి సబ్మిట్ చేయాలి. ఇదంతా ఒక ప్రాసెస్. ఇక్కడికి వచ్చినప్పటికి ఎంక్వైరీ అనేది నాణ్యత మీద, డిజైన్ లోపాల మీద ఆగుతుందా, లేకపోతే 1,47,000 కోట్లు అసలు అంతిమ లబ్ధిదారులు ఎవరో, ఎక్కడికి వెళ్ళింది, అంతా దీని మీద ఖర్చు పెట్టారనేది మనీ ట్రైల్ కూడా ఉంటుందా?
ఈ రెండు విషయాలు ఎంక్వైరీ చేస్తారా లేకపోతే ఎక్కడ ఆగుతుంది ఇది అనేది ఒక పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్నకి సమాధానం చెప్పడానికి మన దగ్గర రామచంద్ర నాయక్ ఎమ్మెల్యే కాంగ్రెస్ నుంచి, దివాకర్ రావు గారు బీఆర్ఎస్ ఎక్స్ఎమ్మెల్యే, పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు బీజేపీ స్పోక్స్ పర్సన్, ముగ్గురు ఉన్నారు. ఒకసారి వాళ్ళని అడిగి ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకుందాం. కిషోర్ రెడ్డి గారు, ఈ జరిగిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారు సిబిఐకి అప్పచెప్పటం మీద మీ కామెంట్ ఏంటి? ముందుగా శివరాం ప్రసాద్ గారు మీకు, అట్లాగే రామచంద్ర నాయక్ గారికి, దివాకర్ రావు గారికి, మన మహా టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ముందు ఒకటే సింపుల్ విషయం, ముఖ్యమంత్రి గారు అసలు ఈ సిబిఐకి ఎందుకు అప్పచెప్తున్నామనంటే అంతర్రాష్ట్ర విషయాలు కూడుకుని ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర సంస్థలు అంటే సెంట్రల్ వాటర్ కమిషన్ కానివ్వండి, ఇంకేవైనా కానీ కేంద్ర రాష్ట్ర సంస్థలు ముడిపడి ఉన్నాయి. అట్లాగే ఫైనాన్స్ ఎన్నో కేంద్ర సంస్థల నుంచి తీసుకోబడింది. ఆర్ఈసి, పిఎఫ్సి, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్, ఇట్లాంటివన్నీ. అందుకని ఈరోజు నేను తెలుసుకున్నాను చేయబట్టి ఈరోజు సిబిఐకి కేసు అప్పచెప్తున్నామని చెప్పారు. దాదాపు తెలంగాణలో ఏ చిన్న పిల్లవాడిని అడిగినా ఈ మూడు విషయాలు కూడా దాదాపు మనకు 8-9 సంవత్సరాల నుంచి తెలిసిన విషయం వాళ్ళు చెప్పారు. ఎందుకంటే అసలు కాళేశ్వరం సాధ్యమైందే అప్పుడు కేసీఆర్ గారు, ఫడ్నవీస్ గారు, రెండు రాష్ట్రాల మధ్యలో ఒక ఒప్పందం జరిగింది అనేది మనకు తెలిసిన విషయమే. ఎక్కడ నీళ్లున్నాయి, తుమ్మడి లో ఎందుకు కట్టలేదు, ఇక్కడ ఎందుకు కట్టారు అంటే అన్ని పార్టీల వారు సిడబ్ల్యూసి డేటా అక్కడ ఇక్కడ వాటి విషయాల గురించి, రిపోర్ట్ల గురించి మాట్లాడిన విషయమే. ఏ ప్రాజెక్ట్ అయినా స్టార్ట్ చేసే ముందు ఫైనాన్షియల్ క్లోజర్ అంటారు, అంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయనేది. మొట్టమొదటిగా ఇచ్చినది పిఎఫ్సి, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఇది రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్, ఆర్ఈసి, ఇట్లాంటివన్నీ 30,000 కోట్లకు పైగా ప్రతి ఒక్కటి కూడా. నాబార్డ్ ఇట్లాంటి సంస్థలే ఇచ్చాయని మనందరికీ తెలిసిందే. ఈరోజు మరి అధికారంలోకి రాకముందు సిబిఐ ఇన్వెస్టిగేషన్ కావాలని కోరిన కాంగ్రెస్ ప్రభుత్వము, కాళేశ్వరం ఏటీఎం నమూనాలు తయారు చేసి ఎలక్షన్లలో మాట్లాడిన కాంగ్రెస్ ప్రభుత్వము, ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రాగానే సిబిఐ మీద మాకు నమ్మకం లేదు అని ఒక 20 నెలలు ఎటువంటి ఛార్జ్ షీట్లు కాదు, ఎఫ్ఐఆర్లు ఫైల్ చేయకుండా, ఎవరి మీద కేసులు పెట్టకుండా ఒక కమిషన్ వేస్తాము అనింది. వారికి ఆ రోజు తెలుసు, ఈ రోజు తెలిసిన విషయమే. ఒక కమిషన్ యొక్క రిపోర్టు ఎన్ఫోర్సబుల్ కాదు, ప్రభుత్వం మీద ఎటువంటి ప్రభుత్వం తప్పనిసరిగా ఆ రిపోర్ట్ ప్రకారం నడుచుకోవాలని ఎక్కడా లేదు, ఇది అడ్వైజరీ మాత్రమే. అది కూడా వారికి తెలిసిన విషయం. అయినా కానీ 20 నెలలు తత్సారం చేసి, మీకు ఈ సందర్భంగా ఒక చిన్న విషయం చెప్తాను. ఫోన్ ట్యాపింగ్ విషయం, బీఆర్ఎస్ వారు తాము ఓడిపోతామనుకోలేదు, ఓడిపోయినట్లుగా రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసే లోపు అప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారే కొనసాగుతారు. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం నడుస్తుంది ఆ 3-4 రోజులు కూడా, రిజల్ట్ వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారానికి మధ్యలో. ఆ 4 రోజుల్లోనే వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఆధారాలన్నీ మూసిలో పడేశారు, సర్వనాశనం చేయగలిగారు. అట్లాగే మీకు గొర్రెల పంపకం గురించి మీకు తెలిసిన విషయమే. దొంగతనాలు జరిగాయి, ఫైళ్ళ దొంగతనాలు జరిగాయి, నిప్పంటిచ్చారు, ఇట్లాంటివన్నీ చాలా కార్యక్రమాలు జరిగాయి. 3-4 రోజులు ఇస్తేనే సమయము బీఆర్ఎస్ వారు ఈ విధంగా ఆధారాలు నిరాధారం చేసేసే శక్తి వాళ్ళకు ఉందని తెలుసు, వాళ్ళకి ఆలోచన ఉందని తెలుసు. మరి 20 నెలలు ఆ సాకు చెప్పి, ఈ సాకు చెప్పి, సిబిఐ మీద నమ్మకం లేదని చెప్పి ఏదో కమిషన్ వేస్తున్నాము, ఎట్లాంటి కమిషన్ వేస్తారు, మళ్ళీ వారు చెప్పింది మనం వినాల్సిన అవసరం లేని కమిషన్ వేసి దాదాపు 8-9 సంవత్సరాల క్రితం ప్రతి చిన్న పిల్లవాడు తెలంగాణలో అర్థం చేసుకున్న విషయాలని ఈరోజు ఉటంకిస్తూ, అందుకని నేను ఈరోజు సిబిఐకి ఇస్తున్నాను అని అంటే, మేము డిమాండ్ చేశాము, కాంగ్రెస్ వారు డిమాండ్ చేశారు, మేము అప్పటి నుంచి కంటిన్యూస్గా ఒకటే మాట మీద నిలబడ్డాము. వారి మధ్యలో సిబిఐ మీద మాకు నమ్మకం లేదన్నారు, ఈరోజు సిబిఐ మీద మాకు చాలా నమ్మకం ఉందని చెప్పి ఈరోజు ఇస్తున్నారు. అంటేనే కొంచెం ఆలోచన ఉన్నవారు ఎవరైనా అర్థం చేసుకోగలరు. వారికి కేవలం సమయం అవసరం ఉండింది 20 నెలలు. ఆ 20 నెలల్లో క్షుణ్ణంగా ఈ మూల ఆ మూల మొత్తం వెతికి ఎక్కడెక్కడైతే ఏవైతే ఆధారాలు దొరికే విధంగా ఉన్నాయో, ఏవైతే కష్టమయ్యేటట్లుగా ఉన్నాయో, వారి మిత్రులు బీఆర్ఎస్ వీరికి ఒక అరేంజ్మెంట్ చేసుకోవడానికి, ఆ అరేంజ్మెంట్ ప్రకారం వారిని ఎట్లా కాపాడాలి అన్నదానికి
మొత్తం ఇవి చేసుకున్న తర్వాత రుజువుల విషయంలో కానివ్వండి, ఆధారాల విషయంలో కానివ్వండి, కట్టుకథల విషయంలో కానివ్వండి, మొత్తం ఒక సెటిల్మెంట్ వచ్చిన తర్వాత మిత్రులు ఎటువంటి భయం లేకుండా బయటపడగలరు అన్న ఇది వచ్చిన తర్వాత తీసుకెళ్ళి ఇప్పుడు సరే మనము 20 నెలలు కలయాపన చేశామే, దొంగలు పడ్డ 6 నెలలకు కాదు 20 నెలలకు మురిగిన కుక్క అన్న టైప్లో చేశామే, రేపు మనము నిజంగా వాటిని బయటపడేసాం కదా, వాళ్ళు ఏది ఫోన్ ట్యాపింగ్ ఇట్లాంటి విషయాల్లోనే ఏం జరుగుతుందో మనకు తెలుసు, బయటపడేసాం కదా, మళ్ళీ రేపు ప్రజలు మనల్ని ఏమన్నా అంటారేమో, మీరు కుమ్ముక్కయి బీఆర్ఎస్ వారిది అన్యాయాలు, అక్రమాలు, అవినీతి బయటికి తీయట్లేరని మనల్ని ఏమన్నా అంటారేమో అని చెప్పి ఇంకెందుకు మనము అడిగాము, వీరు బీజేపీ వారు అడిగారు ముందు నుంచి, సరే సిబిఐకే ఇచ్చేస్తే పోలా అన్న టైప్ లో కిషోర్ రెడ్డి గారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి మీద కేసులు పెడితేనేమో నమ్మకం ఉండదు. మీ వాదన లాస్ట్ ఒకటే మాట చెప్తాను. ఈ రోజు అయినా కానీ సిబిఐ ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ, దాని డైరెక్టర్ని ప్రధానమంత్రి, లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్ అంటే ఈ రోజు రాహుల్ గాంధీ గారు అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నామినేట్ చేస్తారు. అదొక స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. మాకు పూర్తిగా నమ్మకం ఉంది సిబిఐలో. వీరు ఇన్ని కుతంత్రాలు చేసి ఇంత దాచిపెట్టి ఇదంతా చేసినా కూడా అసలు ఒరిజినల్ గా చేసిన వారు, వారిని కాపాడడానికి ప్రయత్నించిన వారు కూడా కొంత సమయం లేట్ అయినా కానీ సిబిఐ వీటిని ఛేదించి ఇద్దరిని ప్రజల ముందు దోషులుగా నిలబెట్టగలుగుతారు. రైట్ కిషోర్ రెడ్డి గారు, మీ వాదన విన్నాము. అట్లాగే మరి కాంగ్రెస్ వాదన కూడా వినాలి కదా. రామచంద్ర నాయక్ గారు నమస్కారం. రామచంద్ర నాయక్ గారు ఉన్నారండి లైన్లో? ఉన్నాండి, లైన్లో ఉన్నా. కిషోర్ రెడ్డి గారు చెబుతూ ఇది మీరు బీఆర్ఎస్ పార్టీని కాపాడడానికి చేసే ప్రయత్నం అంటున్నారు. ఇప్పుడు అందరికేమో సిబిఐ ఎంక్వైరీ చేసిందంటే బీఆర్ఎస్లో కవిత దగ్గర నుంచి అందరూ ఎమ్మటే రియాక్ట్ అయిపోయారు. కిషోర్ రెడ్డి గారు ఏమో కొత్త వ్యాఖ్యానం చెప్పారు, మిమ్మల్ని కాపాడడానికి వేస్తున్నామని. ఇది ఎంతవరకు నిజమండి? ముందుగా శివరామకృష్ణ గారికి, అదేవిధంగా పార్టిసిపెంట్స్ కోరెడ్డి కిషోర్ రెడ్డి గారికి, మహా న్యూస్ ఛానల్ వారికి అందరికీ నమస్కారం. ముఖ్యంగా రాష్ట్రంలో గత 10 సంవత్సరాల్లో జరిగిన కేసీఆర్ గారి ఆర్థిక విధ్వంసం, ఆర్థిక దోపిడీ, ప్రభుత్వ అదేవిధంగా ప్రజా ఆస్తుల్ని అమ్మింది, అన్ని ప్రజలు చూసిన విషయం వాస్తవం. అదేవిధంగా బీజేపీ మరి నడ్డా గారు కానీ, జాతీయ అధ్యక్షులు నడ్డా గారు కానీ, బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షులు కానీ, అదేవిధంగా మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ ఆ కాళేశ్వరం అవినీతి గురించి వాళ్ళందరూ పలుసార్లు ప్రస్తావన చేసిందే కదా. ఏసీబీకి అప్పచెప్పండి, సిబిఐకి అప్పచెప్పండి, లేకపోతే ఈడీకి అప్పచెప్పండి అని అడిగిందే కదా. ఇప్పుడు అప్పచెప్పినప్పుడు ఈ సాగులు చెప్పడం కాదు, ఇప్పుడు వారి చేతిలో పెట్టినాం. కొంత డైరెక్ట్ వారి చేతిలో పెడితే బీజేపీ టీఆర్ఎస్ ఒకటే కాబట్టి వారు ఇద్దరు కుమ్మక్కయ్య దాన్ని నీరు గారుస్తారనే అపోహతోని తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చిన ప్రకారంగా కొంత కమిషన్ వేస్తామని చెప్పినాం. ఆ కమిషన్ వేసి కొంచెం నిజ నిర్ధారణ చేయడానికి మేము ప్రయత్నం చేసినాం. మిగతా పని మీరు చేయండి పూర్తిగా. ఆ పని చేయగలుగుతారా, చేయలేరా? మరి కేంద్ర సంస్థ, దర్యాప్తు సంస్థలన్నీ వాళ్ళ చేతిలో ఉన్నాయి. అదేవిధంగా గతంలో కూడా వాళ్ళు మరి వారికి ఇష్టానుసారంగా ఎవరు నచ్చకపోతే వాళ్ళ మీద ఈడీలు, ఐటీలు, మరి సిబిఐలు వేసిన దాఖలాలు వారికి ఉన్నాయి. ఇప్పుడు నిజంగా వారికి కేసీఆర్కి వారికి నిజంగా అంతర్గత సంబంధాలు లేనప్పుడు ఇప్పుడు ఆ దర్యాప్తు సంస్థల్ని పుష్టికొల్పండి, పూర్తిగా పనిలో పెట్టండి. వారు ట్రాన్సాక్షన్ మరి 38,000 కోట్లతో అయ్యే ప్రాజెక్ట్ ని 1,49,000 కోట్లకు తీసుకుపోయినప్పుడు అంత ధనం ఎటు ఎవరెవరి ఖాతాలో పోయినాయి? హలో, చెప్పండి, విన్నామండి. సో ఇవన్నీ నిజ నిర్ధారణ చేయడానికి ఒక సంస్థ అవసరం ఉంది. ఇప్పుడు ఆ సంస్థ అవసరం వచ్చినప్పుడు వారిని పనిలో పెట్టడానికి మేము ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి దీంట్లో పూర్తి స్థాయిలో విచారణ చేయాల్సిన బాధ్యత కేంద్ర సంస్థల మీద ఉంది. అది చేసి దాన్ని నిర్గురించాల్సిన అవసరం ఉంది. కాబట్టి వారికి అప్పచెప్పినాం, వారిని పూర్తి బాధ్యతలు తీసుకోమని చెప్పండి. ఇప్పుడు తెలుస్తుంది బీజేపీకి టీఆర్ఎస్ కి అంతర్గత సంబంధాలు ఉన్నాయా, నిజంగానే వాళ్ళు శిక్షిస్తారా అనేది ఇప్పుడు ప్రజల ముందు తేల్చాల్సిన బాధ్యత కూడా బీజేపీ పార్టీ మీద ఉంది. కాబట్టి ఇప్పుడు ఏదో కాంగ్రెస్ పార్టీ మీద ఏదో సాకులు చెప్పడమో లేదంటే ఏదో అపవాదు చేయడమో ప్రయత్నాలు చేస్తున్నారు.
కిషోర్ రెడ్డి గారు, కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు ఏమన్నారు, మా పని మేము చేశాము, మేము ఇప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థకి ఇవ్వటం జరిగింది, ఏం జరిగిందో మీరు తేల్చండి అని. మరి మీరు తేరుస్తారా లేకపోతే వాళ్ళతో కుమ్ముక్కు అవుతారా? ఇప్పుడు వాళ్ళ నిజాయితీ ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి సమయం ఇప్పుడు వచ్చింది, వాళ్ళని ప్రూవ్ చేసుకోమని డైరెక్ట్గా అడుగుతున్నారు. వినపట్టలేదండి కిషోర్ రెడ్డి గారు, మీరు మ్యూట్లో పెట్టినట్టున్నారు. లేదండి, వినపడుతుందా? ఇప్పుడు వినపడుతుంది, చెప్పండి. కరెక్ట్గా బ్యూటిఫుల్గా అడిగారండి. 20 నెలలు వారు చేయాల్సింది వారు చేశారన్నారు. ఏం చేశారట? కమిషన్ వేశారు. ఆహా, కమిషన్ వేశారు, కమిషన్కి ఒక టైం ఇచ్చారు. కమిషన్ వేశారా, కమిషన్ తీసుకున్నారా, అది మాట్లాడమనండి. కానీ ఏం చేశారు మీకు తెలియని ఏం చెప్పారు ఈ రోజు? అంటే కమిషన్ తీసుకోవడానికి వాళ్ళ దగ్గర శివరాం ప్రసాద్ గారు, మీరు ఒక్కసారి వారిని వదిలిపెట్టండి. కాంగ్రెస్ వారు వారి పార్టీ గురించి మాట్లాడతారు, బీఆర్ఎస్ వారు బీఆర్ఎస్ గురించి మాట్లాడతారు. ఇప్పుడు 1,35,000 కోట్లు 1,47,000 కోట్లు ఏ అవినీతి విషయంలో అయినా మనకు బొగ్గు స్కామే కానివ్వండి, 2G స్కామే కానివ్వండి, ఎంత అండి అంచనా అవినీతి జరిగిందని చెప్పి కమిషన్ ఎంత చెప్పింది? ఇప్పుడు మనం కాళేశ్వరం దగ్గర లిమిట్ చేద్దాం మన జర్నలిస్ట్ కదా, మీరు కిషోర్ గారు, కాళేశ్వరం దగ్గర మన మేమంటే వేరే వేరే చేస్తాం అనుకుందాం, మేమంటే అబద్ధాలు చెప్తాం అనుకుంటాం. కాళేశ్వరం దగ్గర కిషోర్ గారు, కాళేశ్వరం దగ్గర లిమిట్ చేసి ఎన్ని వేల కోట్లు ఎవరు ఇప్పుడు ఆయన చేశారు అని ఎక్కడ చెప్పిందో చెప్పండి. ఇప్పుడు నాయక్ గారు ఒక ప్రశ్న అడిగారు, కిషోర్ రెడ్డి గారు దానికి సమాధానం చెప్పండి. నాయక్ గారు ఏమడిగారు? దానికే చెప్తున్నానండి, 20 నెలలు వారు చేయవలసింది చేశారు. మిత్రులను కాపాడుకోవాల్సింది ఎక్కడెక్కడైతే రుజువులో ఇంకొకటి నేను చెప్పాను, 3 రోజులు ఛాన్స్ ఇస్తేనే ఫోన్ ట్యాపింగ్ మొత్తం రుజువులు లేపేశారు బీఆర్ఎస్ వాళ్ళు. 20 నెలలు ఛాన్స్ ఇచ్చిన తర్వాత 20 నెలలు ఛాన్స్ ఇచ్చి దాన్ని మసిపూసి మారేడుకాయ చేసి దానికి కావాల్సిన సెటిల్మెంట్లు చేసుకుని వీళ్ళుగా ఎవరు వచ్చినా గాని పట్టుబడరు అన్నంత ధైర్యంతో ఆగండి. ఈ రోజు వాళ్ళకు చేసే ఓపిక లేదు, చేసే ఉద్దేశము కూడా లేదు. ఇది కేసుని పర్సూ చేసే అడిగారు కానీ ప్రజల నుంచి మీరిద్దరు ఒక్క నిమిషం కూడా అర్థం చేసుకోవాలి. మాది ఒక్కటే, ఈ రోజు సిబిఐకి వచ్చిన తర్వాత నేను చెప్పాను, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ, వీళ్ళలాగా కాదు. ఈవెన్ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ అయినా కానీ కేసులు ఏ విధంగా జరగాలో ఆ విధంగా జరుగుతూనే ఉన్నాయి ఈ రోజు కూడా. ఎవరి మీద ఏమి భయపడి ఆగేది లేదు ఈ సంస్థలు. మేము అరవింద్ కేజ్రీవాల్ గారి మీద వెళ్తా అంటే వీళ్ళు కదా వచ్చి ధర్నాలు చేసింది, కాంగ్రెస్ వాళ్ళు కదా వచ్చి ధర్నాలు చేసింది. కవిత గారి మీద అంటే వీళ్ళు కదా వచ్చి ధర్నాలు చేసింది ఆ లిక్కర్ స్కామ్ మీద. ఎప్పటి నుంచి కాంగ్రెస్ వారు బీఆర్ఎస్ వారిని కాపాడట్లేదండి. నిజంగా బీఆర్ఎస్ వాళ్ళు కాపాడాలనుకుంటే ఒక్క విషయంలో కూడా ఇప్పటివరకు ఒక్క నిమిషం సార్ శివరాం ప్రసాద్ గారు, ఏ ఒక్క విషయంలో కూడా ఈ రోజుకి ఒక్క బీఆర్ఎస్ నాయకుడి మీద ఎఫ్ఐఆర్ లేదండి. ఇప్పుడు చిన్న ఇంజనీర్ ఇంటికి వెళ్తే కూడా 100 కోట్ల ఆస్తులు అక్రమాస్తులు బయటపడుతున్న ఈ తరుణంలో అది ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, గొర్రెల పంపకం కావచ్చు, కోళ్ల దానా కావచ్చు, కోడిగుడ్ల స్కాములు కావచ్చు, ఇంకే విద్యుత్ కొనుగోలు అన్నారు, ఇంకొకటి అన్నారు, యాదాద్రి అన్నారు, ఎన్నిట్లలో కూడా ఇంతవరకు ఒక్క రాజకీయ నాయకుడి మీద, ఒక్క బీఆర్ఎస్ నాయకుడి మీద 20 నెలలు తత్సారం చేసి దొంగలు పడ్డ 20 నెలలకి కుక్కలు మరిగినట్టు ఈ రోజు తీసుకొచ్చి నేను సిబిఐకి ఇస్తున్నాను. నేను నిజంగా వీరి పారదర్శకత అయితే నేను ఇప్పటికైనా కానీ స్వాగతిస్తున్నాను. ఎందుకంటే అంచనాలకు మించి వీరే తెలియగలవారు అనుకుంటున్నారు, సిబిఐ అంతకంటే తెలియగలవారు అని చెప్పి నాకు నమ్మకం. ఇద్దరిని దొంగలని ఇప్పటి వరకు కాపాడుతూ వస్తున్న వారిని ఇద్దరి గుట్టు బయట పెడుతుందని చెప్పి నమ్మకం మాకుందండి. నాయక్ గారు, ఇప్పుడు మీరు అంటే కిషోర్ రెడ్డి గారు చెప్పినట్టు ఖచ్చితంగా మేము దర్యాప్తు అది ఆ స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ, మీరు నమ్మకంతో దానికి ఇచ్చారు కాబట్టి వారు న్యాయం చేస్తారు అనే భావం వ్యక్తపరిచారు. మరి మీరేమంటారు నాయక్ గారు? ఇప్పుడు ఒకటండి, మేము పూర్తిగా దాదాపు మన పిసి ఘోష్ గారి నివేదికలో పూర్తి వివరాలు అంటే టెక్నికల్ ఏ విషయంలో చెప్పండి, ఎంత అవినీతి అయిందనేది ఒక నెంబర్ చెప్పండి నాయక్ గారు. మీరు పూర్తి వివరాలు అనొద్దు. 660 పేజీలు ఉందనొద్దు. నేను కావాలంటే 50,000 పేజీలు రేపొద్దుకి ప్రింట్ చేపిస్తా, చెత్త చెదరం అంతా. అది కాదు లెక్క. ఒక అవినీతి జరిగింది తెలంగాణ వచ్చిన తర్వాత, అత్యంత పెద్ద ప్రాజెక్టు, అత్యంత అధికమైనటువంటి అవినీతి జరిగిన విషయము 10,000 కోట్లలో మీరు ఒక్క నెంబరు ఎక్కడ జరిగింది, ఏం జరిగింది అనేది మీ విచారణ నిజంగానే చిత్తశుద్ధి కలిగింది అయ్యిందంటే ఈ రోజు ప్రజల ముందు ఆ విషయాలు బయటకు వచ్చేది. దాని తర్వాత ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ లోపలికి వెళ్ళి
వాటి చరిత్ర ఎక్కడ ఎవడు ఎప్పుడు పే చేశాడు, ఎంత జరిగింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ అన్నారు, 100 కోట్ల రూపాయలు తీసుకెళ్లి పలానా హోటల్ పలానా సమయంలో అని చెప్పి వచ్చాయి చూసారా. నాయకులు చెప్పండి ఎంత తెలిసింది 20 నెలల్లో ఏం తేల్చారో చెప్పండి. లిమిట్ యువర్ క్వశ్చన్. నాయక్ గారికి అవకాశం ఇవ్వండి, నాయక్ గారిని మాట్లాడివ్వండి. ఒక్క నిమిషం నాయక్ గారు చెప్పండి. సమాధానం కంప్లీట్ చేయకముందే మొత్తం మీరు ఆగండి. వారిస్తే మాత్రం ఇప్పుడు కేసీఆర్ రాత్రి జైలుకు వెళ్తా. ఒకటి, నిజ నిర్ధారణలో వాస్తవాలు కొన్ని బయట ట్రాన్సాక్షన్స్, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా ఆ అమౌంట్ ఎవరెవరిలో మిగతా వివరాలు తీయడానికి చట్టపరంగా ఏదో ఒక సంస్థను వాడుకోవాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. ఇప్పుడు స్టేట్ నిఘా సంస్థలను మనం ఉసుకొల్పితే వాళ్ళు పూర్తిగా చేయరని చెప్పి బీజేపీ వాళ్ళు అనే గతంలో ప్రస్తావించారు. కాబట్టి ఇప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థల మీద అప్పచెప్పినాం. దాన్ని కూడా తప్పుపట్టకుండా వారు పూర్తి స్థాయిలో మరి దర్యాప్తు నిర్వహించి ఆ శిక్షలో వారిని ఏమనండి. ఇప్పుడు బీజేపీ టీఆర్ఎస్ ఒకటి కాదని చెప్పి రోజు మొత్తుకుంటున్నారు కదా వీళ్ళు. ఇప్పుడు బీజేపీ మరి గతంలో కాళేశ్వరం ఏటీఎం లాగా వాడుకుంటుంటే కేసీఆర్ కుటుంబం అని చెప్పి మాట్లాడింది కదా అమిత్ షా, నడ్డా, బండి సంజయ్ గారు, మన మోడీ గారు. ఇప్పుడు అవకాశం మీకు ఇస్తున్నాం, కొంత వివరాలు తీసుకున్నాం, పూర్తిగా మీరు తీసుకోండి, చట్టపరంగా మీరు చర్యలు తీసుకోండి, అవినీతిని ఎప్పుడు వెళ్తండి, ఆ డబ్బును ఎలా రికవరీ చేస్తారో చేయండి. అవినీతి జరిగిందనేది వాస్తవం, తెలంగాణ ప్రజలందరికీ తెలిసిన వాస్తవం. దాని మీద మీరు పూర్తి స్థాయిలో మరి చర్యలు తీసుకునే ఒక అవకాశం మేము రాష్ట్ర ప్రభుత్వంగా మేము కల్పిస్తున్నాం. ఏదైనా ఇప్పుడు చట్టపరంగా చేయాల్సిన, ప్రజాస్వామికంగా చేయాల్సిన పని ఏదో మనమే పోలీసులు తీసుకుపోయి రాత్రి కేసీఆర్ గారు అరెస్ట్ చేసినట్టు చేసే పరిస్థితి కాదు. ఆధారాలతోనే నిరూపించిన తర్వాతనే చర్యలు తీసుకుంటే అది ప్రజాస్వామికంగా ఉంటుంది, డెమోక్రటిక్గా ఉంటుంది. కాబట్టి కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ మీద నమ్మకం లేదా వీళ్ళకు? లేదంటే వారి ఆప్తమిత్రుడు కేసీఆర్ మీద యాక్షన్ తీసుకోలే కదా? ఇవన్నీ సాగులు. కిషోర్ రెడ్డి గారు, ఇప్పుడు కిషోర్ రెడ్డి గారు దగ్గరికి వెళ్ళబోయే ముందు అసలు కవిత దీని మీద ఏం మాట్లాడారో, కవిత గారు దీని మీద మాట్లాడారంటే అవినీతి జరిగిందని ఇండైరెక్ట్గా ఒప్పుకున్నారా అని ఆ మాటలు వింటే అసలు ఏం అర్థం చేసుకోవచ్చు? ఒకసారి కవిత గారు ఏమన్నారు ఒక్కసారి బయట ప్లే చేయండి. దేవుడు లాంటి మా నాన్నను ఇవాళ సిబిఐ ఎంక్వైరీ చేసిండ్రంటే కడుపు రగులుకపోతా ఉంది ఒక బిడ్డగా. రేపటి నుంచి ఏం మాట్లాడతారు? సిబిఐ ఎంక్వైరీ వస్తే కేసీఆర్ అంటే సిబిఐ కేసు అంటారు. మా నాన్న పరువు పోతే నాకా బాధ, మీకా? మీకు పైసలు కావాలి కదా, మీకు పేరుతో ఏం పని? మా నాన్న మీద సిబిఐ ఎంక్వైరీ పడ్డాక ఏం పార్టీ ఉంటేందుకు పోతే ఏముంది? తొక్కల ఎలక్షన్ ఒకటి గెలుస్తారు, ఒకటి ఓడిపోతారు. ఆలోచన చేసుకోవాలి కదా. అంటే నా దగ్గర పైసలు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, సోషల్ మీడియాలు ఉన్నాయి, ఏటి పడితే మాట్లాడతానంటే తోలు తీస్తాం చెప్తున్నా. నేను పెద్దసారి దగ్గరకు వచ్చినాక ఇక కాంప్రమైజ్ అయ్యేది ఏం లేదు. ఘోష్ కమిషన్ వేసిన రోజే నేను చెప్పిన ఎందుకు రియాక్ట్ కాలేదు పార్టీ అని అడిగిన ఆ రోజునే. నిన్న సిబిఐ ఎంక్వైరీ వేస్తున్నా అని రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్తే తెలంగాణ బంద్ ఖాళీ వద్దా, బగ్గు మనొద్దా తెలంగాణ? ఎట్లా మాట్లాడతారు? నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. మీ ఏసీబీకే దొరికింది కదా ఇదే కాళేశ్వరంలో అవినీతి తిమంగళాలు. ఏమైంది? అది వాళ్ళ మీద చర్యలు ఏమైనాయి? దాని కంక్లూజన్ ఏంది? నాయక్ గారు, శ్రీరామకృష్ణ గారు, కవిత గారు సరే తండ్రి ప్రేమ మీద మాట్లాడుతుంది. కవిత గారు మాట్లాడారు సరే, ఆమె స్టాండ్ ఏదేమైనా వారి అన్న చెల్లెల మధ్య ఉన్న ఆస్తి తగాదా పక్కన పెట్టి తండ్రిని సపోర్ట్ చేయడం ఆమె బాధ్యత. అయితే తెలంగాణ సభ్య సమాజం గత 10 సంవత్సరాలు ఏం జరిగిందో చూసిర్రు. నిధులు నియామకాలు అనుకున్న తెలంగాణ ఏర్పడ్డ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థికంగా ఈరోజు ప్రతి వ్యవస్థను అధ్వానంగా మార్చింది కేసీఆర్. అదేవిధంగా కాళేశ్వరం పూర్తి బాధ్యతలు కేసీఆర్ తనే స్వయంగా వందలాది సార్లు వారే స్వయంగా ఒప్పుకున్న సందర్భాలు చూసినాం. డిజైన్ ఆయనదే, ప్లానింగ్ ఆయనదే, అన్ని ఆయనే, అంటే కన్స్ట్రక్షన్ మానిటరింగ్ కూడా ఆయనదే. సో అందులో తప్పించుకోవడానికి ఈరోజు వారికి ఎలాంటి అవకాశాలు లేవు. కూతురు అన్నదని కాదు, కేటీఆర్ అన్నది కాదు, కాళేశ్వరం 38,000 కోట్లతోనే అయిపోయే ప్రాజెక్టు మేడిగడ్డ తుమ్మిడిహెట్టు నుంచి ఎల్లంపల్లికి గ్రావిటీ ద్వారా నీళ్లు తీసుకొచ్చే వెసులుబాటు ఉన్నా కానీ 1,49,000 కోట్లతోని 3 పంపులు అన్నారం, సుందిల్ల, మేడిగడ్డ 3
బ్యారేజీలు 3 పంపులు మరి ఇంత భారీ నిర్మాణం తెలంగాణ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తానే ఆలోచించాల్సిన బాధ్యత వారికి లేదా? ఇప్పుడు కేవలం కాళేశ్వరం భగీరథ వల్లనే కదా ఈరోజు బిల్లులు 2018 నుంచి ఓవర్సీస్ స్కాలర్షిప్స్ కానీ లేదంటే మన ఫీజు రియంబర్స్మెంట్ కానీ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంలో కానీ లేదంటే ఇంకా కాంట్రాక్ట్ చేసిన బిల్లులు సర్పంచులు వారి ఎంపీటీసీలు చేసిన జడ్పీటీసీ చేసిన వర్క్స్ పల్లె ప్రగతి కావచ్చు వైకుంఠ ధామాలు కావచ్చు ఇప్పుడు నాయక్ గారు పెండింగ్ పెట్టింది వాళ్ళు కాదు, వాస్తవం కాదా? నాయక్ గారు ఇప్పుడు మీరు సిబిఐకి అప్పగించడం ద్వారా సిబిఐకి అప్పగించడం ద్వారా ఇది మీరు బీజేపీ ప్రభుత్వానికి మీకై మీరు ఒక ఆయుధం ఇచ్చినట్టు కాదా? మీ ఇష్టం వచ్చినట్టు దీన్ని ఉపయోగించుకోండి అని. ఎస్, అంటే ఒకటండి, కేంద్ర దర్యాప్తు సంస్థల్లో అప్పగించండి అని బీజేపీ గతంలో ప్రస్తావించింది. అదేవిధంగా మాకు కూడా నమ్మకం ఆ రోజు దర్యాప్తు సంస్థలకు డైరెక్ట్ ఇవ్వకుండా ముందు ఒక సింగిల్ సిట్టింగ్ జడ్జితోని మరి మనం విచారణ చేయించిన తర్వాత ఆధారాలు వివరాలన్నీ తీసుకున్న తర్వాత ఇవ్వాలనేది మన ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ కానీ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ లేదంటే ఈ ఫండ్ డైవర్షన్స్ కానీ ఎక్కడైతే దారి మళ్ళీ ఎక్కడెక్కడ ఎవరో ఎంత మరి లోన్ల ద్వారా కానీ అది మన పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా కానీ వచ్చిన అమౌంట్ అంతా ఎవరెవరు తీసుకున్నారో అక్కడ నుంచి ఎటు దారి మళ్ళీ అనేది తేల్చాల్సిన బాధ్యత కేవలం నిఘా సంస్థలకే అది సాధ్యమవుతుంది. సో ఎంక్వైరీ వేరు, ఇప్పుడు నీకు తేల్చాల్సింది ఫైనాన్షియల్ అకౌంట్స్ తేల్చాల్సింది వేరు. కాబట్టి తప్పకుండా ఏదేమైనా కేంద్ర దర్యాప్తు సంస్థల మీద మాకు నమ్మకం ఉంది. అదేవిధంగా మోడీ గారు కేసీఆర్ గారిని గతంలో జైలు పంపిస్తామని అమిత్ షా గారు సంజయ్ గారు అందరూ మాట్లాడింది కూడా మనం చూసినాం. సో వారి మీద నమ్మకంతో వాళ్ళకి అప్పచెప్తున్నాం. తప్పకుండా అవినీతి జరిగిందనేది వాళ్ళు తేలుస్తారని నమ్మకంతోనే కేంద్ర సంస్థకి ఇస్తున్నాం. రైట్ అండి. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి గారు అడిగారు సిబిఐకి అప్పగించవచ్చు కదా అని. ఆ కిషన్ రెడ్డి గారు ఏమన్నారు ఒక్కసారి ప్లే చేయండి. తెలంగాణలో సిబిఐ దర్యాప్తు చేయడానికి అవకాశం లేదు. తెలంగాణలో సిబిఐ రాకుండా టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ చట్టం చేసిన విషయం అందరికీ తెలుసు. మరి మన మంత్రులు అంటారు ఇన్ని రోజులు సిబిఐ ఏం చేసింది? గతంలో ఇదే విషయం చెప్పాము, ఇప్పుడు అదే విషయం చెప్తాము. గతంలో సిబిఐ రాకుండా బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంది, మీరు అప్పుడు సిబిఐ డిమాండ్ చేశారు. ఈనాటి ముఖ్యమంత్రి ఆనాటి పార్లమెంట్ సభ్యుడు సిబిఐకి ఉత్తరం రాశాడు. కాబట్టి ఇప్పుడు మీకే అవకాశం వచ్చింది. సిబిఐ దర్యాప్తు చేయడానికి ఆదేశాలు ఇచ్చేటువంటి కావచ్చు, అడిగేటువంటి అవకాశం కావచ్చు, ఉత్తరం రాసేటువంటి అవకాశం ఇప్పుడు మీకు వచ్చింది. మీరు చేయాలని అడిగాను. రాష్ట్ర ప్రభుత్వం అడిగినప్పుడు తప్పకుండా దర్యాప్తు చేయాల్సినటువంటి బాధ్యత సిబిఐకి కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడగాల్సిందిగా కోరుతా ఉన్నాను. ప్రభుత్వం తరపున అడగమని చెప్పేసి కిషన్ రెడ్డి గారు అన్నారు. దానికి రేవంత్ రెడ్డి గారు నేను అసెంబ్లీలో ఏమడిగారు ఒకసారి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? ఈ ప్రాజెక్టులో అంతర్రాష్ట్ర అంశాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖలు ఏజెన్సీలు పాలు పంచుకున్నాయి. ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం, ఫైనాన్సింగ్ లో రాప్కోస్ వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, పిఎఫ్సి, ఆర్ఈసి వంటి ఆర్థిక సంస్థలు పాలు పంచుకున్నందున ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి అప్పగించడం సముచితము. అందుకే ఈ కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు అప్పగించడానికి సభ నిర్ణయం తీసుకుంటున్నది తమ అనుమతితో అధ్యక్ష. కిషన్ రెడ్డి గారు, దర్ ఇస్ నో కన్ఫ్యూజన్ ఎట్ ఆల్. మొట్టమొదట మన కిషన్ రెడ్డి గారు అడిగారు ఏది చేయమని, రేవంత్ రెడ్డి గారు చేశారు. ఇప్పుడు మీరు మళ్ళా గొర్రెలు ఒక మాట ఇప్పుడు మళ్ళీ మీరు గొర్రెలు ఏంటి ఫోన్ స్కాములు వీటన్నిటికి వెళ్లకుండా డైరెక్ట్గా మీ పార్టీ అధ్యక్షుడు అడిగారు, అప్పుడు అధ్యక్షుడు, తర్వాత రేవంత్ రెడ్డి గారు ఓకే అన్నారు. ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు? మేమేం అడిగాం సార్? సిబిఐ ఎంక్వైరీ అడిగాము. ఇప్పుడే కిషన్ రెడ్డి గారు మాట్లాడడం కూడా విన్నారు. సిబిఐ ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ, దాని మీద నమ్మకం ఉంది. కాంగ్రెస్ వారికి నమ్మకం ఉన్నప్పుడు మాకేం నమ్మకం తక్కువ ఉంటుందా సార్ సిబిఐ మీద? మేమేం చేసేది ఏముంటుంది సార్? మేమేమన్నా ఇక్కడ ఇన్వాల్వ్డా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక సంతకం పెట్టి రిక్వెస్ట్ చేయాలి సిబిఐ ఎంక్వైరీ కోసం. రిక్వెస్ట్ చేస్తే
సిబిఐది కేంద్ర ప్రభుత్వం ఏం చేయబోతోంది, మీరు రిక్వెస్ట్ పంపిస్తే సిబిఐది ఇన్వెస్టిగేషన్ ని ఇన్వాల్వ్ చేస్తుంది. చేసిన తర్వాత అది ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ చట్టం తన ఫలితాన్ని చేసుకుంటూ పోతుంది. అదే కదా మేము మొదటి నుంచి కోరుతున్నది. మీరు మధ్యలో ఉండి వీరిని కాపాడగలిగే ఇది కాదు. ఇంకొక విషయం చెప్తున్నాను, మీరు పారదర్శకత ఏదో ఇది కక్ష సాధింపు చర్యలు అంటారు, అదంటారు, ఇదంటారు. పారదర్శకత గురించి కాంగ్రెస్ వారు చాలా మాట్లాడుతున్నారు. సార్, మొదటి విషయం ఏం తెలుసా, నోబడీ కెన్ బి ఏ జడ్జ్ ఆర్ జ్యూరీ ఇన్ దేర్ ఓన్ కేసు అంటారు. ఇప్పుడు నా మీద వచ్చిన కేసుని నేనే ఇన్వెస్టిగేట్ చేసుకుంటే అందులో పారదర్శకత ఉన్నట్టా సార్? ఆ పారదర్శకత నిరూపించుకోవాలంటే ఈ కాళేశ్వరం విషయంతో పాటు ఆ నోట్ ఫర్ ఓట్ స్కామ్ ఏదైతే ఉందో ముఖ్యమంత్రి గారు కలిపి సిబిఐ మీద బ్యాన్, ఇమ్మీడియట్ గా సిబిఐ మీద బ్యాన్ ఎత్తేసి ఇప్పుడు పొద్దున్న ఈ రెండు కేసులు సిబిఐకి రికమెండ్ చేయవలసిందిగా కోరుతున్నాము. మేము స్వాగతిస్తాం. కిషోర్ రెడ్డి గారు మీరు ఏంటంటే మీకు ఒక ప్రశ్నకి సమాధానం చెప్పండి అంటే మీరు మొత్తం టెక్స్ట్ బుక్ రాస్తున్నారు. చెప్పాము, నేను స్వాగతిస్తున్నాను. స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ, గ్యారంటీగా మాకు నమ్మకం ఉంది సిబిఐ మీద. అది సోనియా గాంధీ గారి కేసు విషయంలో గానీ, రాహుల్ గాంధీ గారి కేసు విషయంలో గానీ, ఇటు కాళేశ్వరం విషయంలో గానీ, రేపు రేవంత్ రెడ్డి గారికి కూడా ఇచ్చేస్తే అసలు నిజంగా పారదర్శకత ఉంటది, మంచి పేరు వస్తుంది, సిబిఐ ద్వారా న్యాయం జరుగుతుందని మీరు విశ్వసిస్తున్నారు. ఓకేనా? మేము విశ్వసిస్తున్నాం సార్. ఇప్పుడు ఎందుకంటే సిబిఐ ఒకప్పుడు పంజరంలో చిలుక, హిజ్ మాస్టర్స్ వాయిస్ అంటే తన యజమాని వాయిస్ నే మాటలే చిలక పలుకులు పలికే సంస్థ అని చెప్పి 2013లో కాంగ్రెస్ హయాంలో ఉన్న సిబిఐ గురించి సుప్రీంకోర్టు అనింది. కానీ ఈ రోజు ఆ సిబిఐ కాదు, ఈ రోజు ప్రధానమంత్రి, లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అంటే రాహుల్ గాంధీ, మోడీ గారు, మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కలిపి సిబిఐ యొక్క డైరెక్టర్ నిర్ణయించే పరిస్థితి మార్పులు మేము తీసుకొచ్చాము సార్. ఇంకొక ప్యానలిస్ట్ ఉన్నారు, వారికి అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు వారికి అవకాశం ఇవ్వాలి, వారిని మాట్లాడనివ్వాలి. వారి బాధ్యత అయితే ఎమ్మెల్యే, వారికి వాయిస్ చెప్తున్నాను. అక్కడ పూజారి కోరింది దేవుడిచ్చింది ఒకటే. ఓకే, ఇప్పుడు మీరు నిష్పక్షపాతంగా జరుగుతుంది అంటున్నారు. నాయక్ గారు ఏమంటారు చూద్దాం. నాయక్ గారు హలో, నాయక్ గారు చెప్పండి. వాయిస్ వినపడుతుందా? వినపడుతుందండి, చెప్పండి. ఓకే, అంటే ఇప్పుడు ఒకటండి, కిషన్ రెడ్డి గారు చెప్పిన ప్రకారంగా కేంద్ర దర్యాప్తు సంస్థలకు వాళ్ళు అడిగిరు, ఇప్పుడు అప్పచెప్పినాం. వారు ఇప్పుడు ఓన్లీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఒకటి రూట్ చేస్తే కేసీఆర్ గారి అవినీతి బయటపడే పరిస్థితి ఉంది. మరి దాని మీద త్వరితగతిన ఫర్దర్ డిలే చేయకుండా ఏదేమైనా తొందరగా నిర్ణయాలు తీసుకొని మరి ఆ దర్యాప్తు సంస్థ పనిలో పడాలని చెప్పి మేము కోరుకుంటాం. రైట్ నాయక్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు వచ్చి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. కాళేశ్వరం మీద జరిగినటువంటి అవినీతి ఆరోపణలు, దాని మీద పిసి ఘోష్ నివేదిక, కవిత చేసినటువంటి తీవ్ర వ్యాఖ్యలు, ఈ నేపథ్యంలో మనతో రామచంద్రన్ నాయక్ ఎమ్మెల్యే కాంగ్రెస్, కిషోర్ రెడ్డి గారు బీజేపీ నుంచి ఉన్నారు. కిషోర్ రెడ్డి గారు, స్ట్రైట్ క్వశ్చన్, స్ట్రైట్ ఆన్సర్, నో బీటింగ్ అరౌండ్ ద బుష్. సిబిఐ ఎంక్వైరీ అయితే మీరు స్వాగతిస్తున్నారా లేదా? వినపట్ల. హలో, మ్యూట్లో ఉన్నారు, మీరు మ్యూట్లో ఉన్నారు, ఒక్కసారి అన్మ్యూట్ చేయండి. సార్, మేము అడిగాము, మేము స్వాగతిస్తున్నాము. రైట్ 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 ఓకే. ఓన్లీ అబ్జెక్షన్ 20 నెలలు రైట్ రైట్ స్ట్రైట్ క్వశ్చన్, స్ట్రైట్ ఆన్సర్ చేసి దాన్ని నెక్స్ట్ చేయడానికి ప్రయత్నించారు. అదొక్కటే అబ్జెక్షన్ చేస్తున్నాం. నెక్స్ట్ స్వాగతిస్తున్నాం. రైట్, నెక్స్ట్ 5 minutes స్ట్రైట్ క్వశ్చన్, స్ట్రైట్ ఆన్సర్. నెక్స్ట్ చెప్పండి సార్. కాంగ్రెస్ బీఆర్ఎస్ తీసుకొని మీ చేతిలో పెట్టిందా లేదా? మా చేతిలో పెట్టడం ఉండదండి. సిబిఐ ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. వారు మేము చెప్పాము ఏటీఎం లాగా మారిందని కాంగ్రెస్ వారు కూడా అన్నారు. ఇప్పుడు సిబిఐ చేతిలోకి వెళ్తుంది. మీరు ఎంతవరకు ఎన్ని అడ్డంకులు వేసినా కానీ వారైతే ఛేదించగలుగుతారు అనుకుంటున్నారు. కొంత సమయం పడుతుంది. రైట్. మరి సిబిఐ అనేటటువంటిది బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కాకుండా మిగతా రాష్ట్రాల్లోనే ఎందుకు యాక్టివ్గా ఉంటుంది? ఎందుకు, ఎవరు చెప్పారు? అన్ని రాష్ట్రాలు, నేను నిజంగానే చెప్తున్నాను, బీజేపీ పాలిత రాష్ట్రాలు, ఇది ఒక 2 సంవత్సరాల క్రితం బాగా బీఆర్ఎస్ వారు ఉన్నప్పుడు మోడీ బోడీ ఈడీ అనుకుంటూ మాట్లాడారు కేటీఆర్ గారు. ఆ సమయంలో నేను రుజువులు తీసుకుని తిరిగేవాడిని, ఫొటోస్, ఇది మన టీవీ స్టూడియోలో చుట్టూ ఏ రాష్ట్రాల్లో ఏ బీజేపీ నాయకుల మీద కూడా ఎన్నెన్ని కేసులు జరిగాయి. ఒకటి చెప్పండి, మీరు ఫోటోలు తీసుకెళ్ళదు. ఒకళ్ళ జైల్లో సిబిఐ నిర్దిష్టంగా బీజేపీ అతన్ని జైల్లో పెట్టింది ఒకటి, మా ప్రేక్షకుల అవగాహన కోసం.
జైల్లో పెట్టింది అని అంటే నిర్దిష్టంగా ఆరోపణ చేసింది. గుజరాత్లోనే పిబిఎస్ శర్మ గారు అని ఒకరు ఉన్నారా, వారు బీజేపీ నాయకులే. వారి మీద ఇట్లాగే కేసు అయింది, ఈడీ కేసు కూడా అయినట్టుంది. వారు అందుకే ఇప్పుడు ఆప్లో జాయిన్ అయ్యి మా మీద నిప్పులు జరుగుతూ ఉంటారు. సో అక్కడ జరిగింది. ఇక్కడ మీకు కర్ణాటకలో మీకు యడ్యూరప్ప గారి క్లోజ్ ఎయిడ్నే అరెస్ట్ చేశారండి. అంటే మన ముఖ్యమంత్రి సో మారుదాం కేసులు లేవు అని, లేకపోతే మన మీడియా నరేటివ్స్ కోసం అని చెప్పి నార్మల్ గా అపోజిషన్ నరేటివ్ ఏదైతే సరే, ఉంటుందో మనం- ఆ నరేటివ్స్ లోకి ఫిట్టమని డేటానంతా కూడా మనం పట్టించుకోము. Okay, right. అంతేగాని నేను చెప్పాను కదా, ఇట్లా కట్టలు తీసుకుని తిరిగేవాడిని, Right. కట్టలు తీసుకుని తిరిగేవాడిని. Okay, next. బీజేపీ వాళ్ళ మీద ఎన్ని నెక్స్ట్ కేసులు ఉన్నాయి. వచ్చేటప్పటికి 2028లో ఇక్కడ తెలంగాణలో మీరు అధికారంలోకి రావడానికి ఇది ఒక మంచి ఆయుధంగా మీకు ఉపయోగపడుతుంది అనేటటువంటి ఆరోపణకు మీ సమాధానం? సార్ నేను ఒక్కటి చెప్పనా, ఇప్పుడు మేము మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చాము. కొంత కాంగ్రెస్ 2 సార్లు అధికారంలో ఉండి వారి దుశ్చర్యల వల్ల కొంత మాకు హెల్ప్ అయ్యి ఉండొచ్చే కానీ, మేము మా ఐడియాలజికల్ బలము, మా పర్ఫార్మెన్స్ యొక్క బలము, ఈరోజు ఎకానమీ తీసుకోండి, ఈరోజు వెల్ఫేర్లో తీసుకోండి, ఏ సెక్టర్లో తీసుకున్నా మేము ప్రజలకు దగ్గరైన విధానము, వీటన్నిటి మీద ఆధారపడి మేము అధికారంలోకి వచ్చాము. కానీ వారినెవరినో కేసులు వేసి వీరినెవరినో 2 జైల్లో మీరు గమనించారు. స్ట్రైట్ చెప్తాను మీకు. ఇట్లాగే అనుకుని జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని అదే ఆయుధం వాడి లోపలేసేస్తే గత మనమే ఉంటుంది అనుకున్నారా? మరి కరుణానిధి గారు జయలలిత మీద అలాగే అస్త్రాలు ప్రయోగించి, జయలలిత గారు కరుణానిధి గారి మీద అలాగే అస్త్రాలు ప్రయోగించి, కాంగ్రెస్ వారు జగన్మోహన్ రెడ్డి మీద అలాంటి ఆయుధాలే ప్రయోగించి ఎక్కడా కూడా జైలుకు పోయిన వాడు సీఎంలు అయ్యారే కానీ, మనకేదో అస్త్రం వచ్చింది దాన్నేదో వాడేసి వాళ్ళని జైల్లో పెడితే మనం అధికారంలోకి వస్తాం సార్. ఆ రోజులు అవి కాదు సార్. ఈ రోజు పరిస్థితి అది కాదు. మీకు ఈరోజు ఒక విధంగా చెప్పాలి అని అంటే, ఈవెన్ మీకు ఇది కాదు జనాలకి. నెక్స్ట్ బీఆర్ఎస్ రాష్ట్ర సమితి ఫెయిల్యూర్స్ బీఆర్ఎస్వి అండ్ కాంగ్రెస్ ఫెయిల్యూర్స్ ఈ రోజు నిజంగానే ఎంత దారుణంగా వాళ్ళు ఇచ్చిన ప్రామిస్లే కానివ్వండి, వాటిని కానివ్వండి, రేవంత్ రెడ్డి గారు జరుగుతున్న పాలనే కానివ్వండి, అవి ఆ విషయాల మీద నెగటివ్ ఇష్యూస్ నెక్స్ట్ కరప్షన్ ఇది బయటకు వస్తుంది, తప్పనిసరిగా వస్తుంది. వచ్చినప్పుడు అందరికీ లాభం అవుతుంది, కాంగ్రెస్ కూడా లాభం అవుతుంది. ప్రజలకు లాభం కాంగ్రెస్ మాత్రం లాభం కాదు, చివరికి ప్రజలకు లాభం. డబ్బెట్టు పొందో తేలిస్తే మీరు ఎగ్జాక్ట్లీ ఆపోజిషన్ పార్టీలు రెండింటికి, అంటే యాంటీ బీఆర్ఎస్ ఎవరున్నా కానీ పార్టీలు ఇద్దరికి బెనిఫిట్ అవుతుంది కదా. నెక్స్ట్ క్వశ్చన్, రేవంత్ రెడ్డి గారు ఇవాళ చాణక్యం అనుకుంటున్నది తన సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ ఇంజురీగా మారబోతుందా? ఆయన చాణక్యం అనుకోవట్లేదు, సెల్ఫ్ ఇన్ఫ్లిక్ట్. ఆయన ఏమనుకుంటున్నారో మాకు తెలియదు సార్. నిజంగానే ఆయన చాణక్యం అనుకుంటుండొచ్చేమో, ఉద్దేశం నాకు తెలియదు. మీ ఉద్దేశం మేమనుకునేది ఏంటంటే చాలా తెలివిగా స్ట్రాటజీ తత్సారం చేసి కాపాడవలసిన వాళ్ళని కాపాడాము వచ్చిన తర్వాత మళ్ళీ ఒరిజినల్ డిమాండ్ వాళ్ళది ఏదైతే ఉందో సిబిఐకి ఇవ్వడం అనేది ఈ రోజు చేస్తున్నాడు. మా ఆలోచన, ఇక వారి ఆలోచనలు బట్టి వారి చాణక్య నీతిని నేను చేయలేను కదా. నాకు తెలుస్తోంది ఏంటంటే వారి నీతి, దోస్తులను కాపాడుకున్నాము, మనకు రావాల్సిన మనకు ముట్టినాయి, మనం వాళ్ళని కాపాడగలిగింది ఎంతవరకు చేశాము. పెద్దగా రుజువులు రూపుమాప్ చేసిన తర్వాత ఇక సిబిఐకి ఇస్తే ఏంటి, ఇక చేతులు అడిగేసుకుంటే బెటర్. స్ట్రైట్ క్వశ్చన్, సిబిఐ అన్నది డబుల్ ఎడ్జెడ్ స్వోర్డ్ అవునా కాదా? ఎవరికండి? ఉపయోగించుకునే వాళ్ళకి. సిబిఐని ఉపయోగించుకునేది ఏముంటుంది చెప్పండి. సీరియస్ గా అడుగుతున్నాను. సిబిఐ ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ప్రైమ్ మినిస్టర్ ఒక్కరే ఉంటారు, ఆపోజిషన్ లీడరు, చీఫ్ జస్టిస్ ఇద్దరు కలిపి మెజారిటీ ఓటు సిబిఐ డైరెక్టర్ అపాయింట్ చేయడంలో. ప్రాసెస్ ఇస్ క్లియర్. కాంగ్రెస్ రోజులు పోయాయి సార్, అవి పోయాయి. అప్పుడు ప్రధానమంత్రి లేకపోతే ప్రధానమంత్రులు కూడా అవసరం లేదు. కాంగ్రెస్ నుంచి ఎవరుంటే వారు, సోనియా గాంధీ లాంటి వారు, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్న లెక్కలేదు. 1961లో అది నిజమయ్యేది. వాళ్ళని అపాయింట్ చేసేవారు, వారు ఆడిందే ఆట పాడిందే పాటగా నడిచేది. 1961లో సిబిఐ చీఫ్ జస్టిస్ రాహుల్ గాంధీ ఏకమైతే మోడీ గారు ఇచ్చిన సజెషన్ కూడా పనిచేయదు సార్. రైట్ అండి. 1964లో సిబిఐ ఏర్పడితే కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసిన సిబిఐ ఇప్పుడు స్వతంత్ర ప్రతిపత్తిగా ఇప్పుడు ఈ 11 ఏళ్ల నుంచి ఉందంటారు, అంతేనా మీరు అనేది? కాంగ్రెస్ చేతిలో సార్, కాంగ్రెస్ది ఒక ఏకఛత్రాధిపత్యం నడిచింది, కొన్ని దశాబ్దాల పాటు నడిచింది. ఎప్పుడైతే అది నడవదేమో, ఈ సంస్థలు అవి ఏమైనా కావచ్చు, సిబిఐ, ఈడీ, సుప్రీంకోర్టు, ఈసీఐ,
ఏమైనా వాటి స్వాతంత్రాన్ని అవి చూపిస్తాయేమో అన్న కొంచెం అనుమానం రాగానే సహించలేక ఎమర్జెన్సీ కూడా పెట్టిన రోజులు. అది కాంగ్రెస్ నైజము. ఈ రోజు అదంతా తిరస్కరించి ప్రజలు కొంచెము ఇది బీజేపీ వైపు నడిచారు. వాజ్పేయి గారి హయాం అయిపోయింది, దాని తర్వాత మరొకసారి యూపీఏ అన్నారు. ఏం జరిగిందో చూసాము. సరే, మళ్ళా ఈ రోజు బీజేపీ చేతిలోకి వచ్చింది. రిఫార్మ్స్ జరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు ఈసీఐ అపాయింట్మెంట్ లో కమిషనరే కానీ, సిఎస్ఏ కానివ్వండి, లేకపోతే ఇది సిబిఐ డైరెక్టరే కానివ్వండి, ఇట్లాంటివి ఎన్నో సంస్థల కేంద్ర సంస్థల అపాయింట్మెంట్స్ లో ఆపోజిషన్ లీడర్ కి కూడా ప్రాముఖ్యత ఇచ్చి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి మనం ప్రాముఖ్యత ఇచ్చి ఆ పారదర్శకత పెంచడానికి మన చేతిలో నుంచి కంట్రోల్ ఉండవలసిన అవసరం లేదు. వ్యవస్థలో ఆ పనులు చేసుకుంటూ పోవాలి. అటువంటి ప్రజాస్వామిక పార్టీ మాది. కాంగ్రెస్ లో ఉన్న అనుభవాలను చేతులు తీసుకుని ఈ రోజు అట్లాగే కొనసాగుతాను. రైట్ కిషోర్ రెడ్డి గారు, లాస్ట్ క్వశ్చన్ డిబేట్ అయిపోయే ముందు లాస్ట్ క్వశ్చన్. ఈ సిబిఐ ఎంక్వైరీలో నిజం బయటకు వచ్చి ఈ మనీ ట్రయల్ అంటే ఎవరో డిజైను లేకపోతే కన్స్ట్రక్షన్దే కాకుండా మనీ ట్రయల్ కూడా ఎండ్ ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడ ఆగింది అనేది సిబిఐ నిగ్గు తేలుస్తుందని మీరు భావిస్తున్నారా? ఒకటే క్వశ్చన్, ఒకటే ఆన్సర్. భావిస్తున్నారా? అది తేల్చాలండి, తేలుస్తుందనే భావిస్తున్నాం. చాలా కష్టమై ఉండొచ్చు డిలే అవ్వడం వల్ల. ఇక్కడ చాలా మన కిషోర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చెప్పినట్టు ఆ సిబిఐ ఎంక్వైరీకి రేవంత్ రెడ్డి గారు ఆదేశించడం, దాని తర్వాత కవిత గారు వ్యాఖ్యలు చేయటం, ఇప్పుడు కిషోర్ రెడ్డి గారు చెప్పినట్టు దాన్ని నిగ్గు తేల్చటం. ముందు నాణ్యత లోపాలు లేకపోతే కన్స్ట్రక్షన్ నాణ్యత లోపాలు, డిజైన్ లోపాలు కాకుండా మనీ 1,47,000 కోట్ల రూపాయలు ఎవరికి చేరినాయి, ఎక్కడ చేరినాయి, ఎక్కడ ఆగినాయి అనేది కానీ నిగ్గు తేల్చగలిగితే సిబిఐ తన మీద విశ్వసనీయత పెరిగి ప్రజలు కష్టపడి ట్యాక్సుల రూపంలో కట్టిన డబ్బు ఎవరు కాజేశారు అనేది కూడా బయటకు వస్తే దర్యాప్తు సంస్థల మీద విశ్వసనీయత పెరుగుద్ది, ప్రభుత్వాల మీద విశ్వసనీయత పెరుగుద్ది. ఇటువంటిది ఇంకొక వ్యక్తులు వ్యవస్థలు చేయబోయే ముందు ఆలోచిస్తారు.